సార్ ఈసారి మన పెనమలూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది సార్? పెనమలూరు అండి. పెనమలూరు వరకు అయితే పెనమలూరు అనే కాదు ఎక్కడైనా సరే టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని సార్ అంత స్ట్రాంగ్గా పెట్టుకున్నారు నమ్మకం మీరు? నా సర్వీస్లో నాకు తెలిసి రామారావు గారి కాడి నుంచి సీఎంలు చూసుకుంటూ వచ్చాం. సంక్షేమం ఆలోచించారు, పథకాలు ఆలోచించారు. కొత్తగా ఇచ్చింది పేరు మార్పులు తప్ప. పథకం అనేది ఎవరికైనా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. 10 మందికి పెట్టి 9 మందిని ఇబ్బంది పెడతాం కష్టం కాదు, కరెక్ట్ కాదుగా. మరి ఇది ఇప్పుడు జగన్ గారి యొక్క పరిపాలన ఎలా ఉందంటారు మీరు? ఆయన పరిపాలన మరి ఆయనకి ఎలా ఉందో ఆయన బయట కూర్చో ఆయన తిరిగితే తెలిసింది. ఆయన అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఊరు తిరిగారు. నేనున్నాను నేనున్నాను అన్నారు కదా, అట్లాగే తిరిగారు. స్లో కొట్టు అట్లా ఇప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కదా. ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు కదండి. అప్పుడు తిరిగినట్టు ఇప్పుడు తిరగలేకపోతున్నారు ఆయన. అప్పుడు తిరిగింది ఆయన, ఇప్పుడు తిరగలేకపోతుంది. ఎందుకని సీఎం పదవాడు వచ్చిందనా? నిజంగా పేదలకు కానీ ప్రజలకు కానీ చేస్తున్నాడంటే అది ఏమో తిరగచ్చు. తిరగలేని పరిస్థితుల్లో ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బందిగానే ఉందండి పరిస్థితి. సార్ ఈసారి 175 సీట్స్లో ఎన్ని సీట్స్ వస్తాయి అంటారు చంద్రబాబు నాయుడు గారికి? సీట్ల పరంగా మనం చెప్పలేము, మాకు అంత నాలెడ్జ్ లేదు కదమ్మా. ప్రభుత్వం అయితే మారాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు వచ్చినా ఎవరు వచ్చినా కొద్దిగా పాలన మారాలి. పథకాలు 10 మందికి ఇచ్చి అవునండి పెట్టుకొని వస్తున్నారు కదా సార్, మరి మీరు ఆహ్వానిస్తారా? ఖచ్చితంగా సీట్లు వస్తాయి అంటారా? ఇప్పుడు ఈయన ఒకసారి అడిగినప్పుడు ఈయనకి ఇచ్చాం కదా, అట్లాగే టీడీపీకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వాలి. గతంలో ఇచ్చిన పోయానికి ఇప్పుడు ఇవ్వాలి, ఒక ఛాన్స్ ఈయన కూడా ఇవ్వాల్సిందేగా. అదే. నమస్తే సార్, మీ పేరు? ఆర్ సాంబశివరావు. ఈసారి మన పెనమలూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాష్ట్రం మొత్తం టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం అండి. అసలు అభివృద్ధి అంటున్నాడు, బట్టలు నొక్కడం, ఈ డబ్బులు వేయటం తప్ప అవి కొంతమందికి ఉపయోగపడిన రాష్ట్రం డెవలప్మెంట్కి, నిరుద్యోగానికి ఏం పరిశ్రమలు లేవు, ఏమీ లేవు, రోడ్లు లేవు, జాతీయ రహదారులు తప్ప ఎక్కడ ఏమీ లేవండి. మేము మోటార్ బిల్లు డ్రైవర్లు అండి. ఈ చిన్న తప్పు చేసినా కానీ ఈ కేసులు ఎంతంత చిన్న కేసు రాస్తేనే 25,000 అంటున్నారు. పోనీ అది కేంద్రం అనుకోండి, వదిలేయండి. అసలు రోడ్లు లేవు కదండి. ఏ మూలకి వెళ్ళినా కానీ రోడ్లు లేవు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ఏ మూల ఉందండి? ఎక్కడన్నా ఉందా? కేంద్ర ప్రభుత్వం రోడ్లు తప్ప ఇంకేమీ లేవు అసలు రోడ్లు. ఈ మీలాంటి చదువుకున్న పిల్లలకి అసలు జాబ్ లేయండి. జాబ్ క్యాలెండర్ వస్తున్నాడు, నెల ఎలక్షన్ ఉందనుకో ఇప్పుడు డిఎస్సి అన్నాడు, మళ్ళీ ఇంకోటి గ్రూప్ 1 ఏంటిది అది మళ్ళీ రేపు వెళ్ళండి అంటున్నాడు. 4 సంవత్సరాలు మట్టి గుర్తు రాంది ఈ 4 రోజులు 40 రోజులు ఎలక్షన్లో గుర్తుకొస్తే ప్రజలు ఏం బాగుపడతారండి? అందుకే కదా ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటా అంటున్నాడు కదా జగన్ గారు. ఒక్క ఛాన్స్ ఇచ్చాం కదండి, ఆఖరికి మేము ఆయనకి వేసిన ఓటర్లమే. ఒక ఛాన్స్ ఇచ్చాం. ఏది కనీసం 2 సంవత్సరాలు కొత్త, 3వ సంవత్సరాన్ని తెలుసుకోవాలి కండి. పోనీ ఆయన కొత్త, ఆయన పక్కన ఉన్న మంత్రివర్గం ఎంత సీనియారిటీ వాళ్ళు ఉన్నారండి. మనం పుట్ట ముందు నుంచి ఉన్న మంత్రివర్గం ఉంది, ఎంత సీనియారిటీ వాళ్ళనే చెప్పాలి కదండి. సలహాదారులు సజ్జల రామకృష్ణ ఎట్టండి నాయకుడు అండి, ఆయన కూడా తెలియదండి. ఇంకొక ఛాన్స్ ఇస్తాకి అవకాశం లేదండి, చేయలేడు. సార్ ఇప్పుడు రాష్ట్రానికి సంక్షేమమా అభివృద్ధి సార్ కావాల్సింది? సంక్షేమం కావాలి, సగం అభివృద్ధి కావాలండి. సంక్షేమ పథకాలు నా ఇంట్లో నాకిస్తే నేను ఒక్కనే తింటా. అభివృద్ధి అయితే నేను తిని నా పిల్లల్ని కష్టపడి చదివిస్తున్నా. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి సంక్షేమం ఇస్తావా? ఎవరు కండి, ఎంతమందిగా పెడతావు? నేనున్న 2 పిల్లల్ని పోషియగలుగుతాను, 4గురిని పోషలేనుగా. మన రాష్ట్రానికి కూడా అంతే, కొంతమందికే చేయగలుగుతాడు కానీ అందరికీ చేయలేడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటారా మీరు? టీడీపీ అధికారం వస్తేనే బాగుంటుంది, రావాలండి. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు. ఒకప్పుడు ఆయన అధికారంలో కూడా మనం ప్రజలమే. అప్పుడు కూడా కొంచెం అభివృద్ధి అనేది పక్కన ఉన్న స్టేట్, మనలో ఈ నుంచి ఇడిపోయిన స్టేటు హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్లు ఉందండి. ఆ డెవలప్మెంట్ కారణం మన చంద్రబాబు అని మనకు తెలుసు కదా. చేస్తాడు, అతను ఏమన్నా చేస్తాడేమని ఆశయం కూడా అండి. మరి సార్ 175 సీట్లు వస్తాయి అంటారా? ఎవరికండి? మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయాడు కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈయన గుర్తించలేదు కాబట్టి ఒకసారి ఛాన్స్ అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి అన్ని ఓట్లు వేసాం మేము అందరం కూడా. ఆయన గొప్ప నాయకుడు, ఆయన్ని చూసి వేసిన ఓట్లు అన్ని సీట్లు వచ్చినాయి. ఇప్పుడు అన్ని సీట్లు వస్తామంటే ఎట్ట వస్తాయండి? ఈయన గవర్నమెంట్ కూడా చూసాం, ఈయన పాలన కూడా చూసాం కదా. ఇంకా అన్ని సీట్లు ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వలేరండి ఎవరు. సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు ఏముందండి? ఆయన అవకాశం ఇస్తే మాకు ఒకప్పుడు ఈయన మినిస్టర్ చేసిన ఆయన కేపీ పారసారథి గారు ఒకప్పుడు బాగానే చేశాడు. ఇప్పుడు ఆయన కనపడే చాలా రోజులు అయిందండి మన నియోజకవర్గం. ఎందుకంటే ఆయనకు కూడా అంత పవర్స్ ఇవ్వలేదంట, ఇచ్చాడో తెలియదు. ఆయన ఇంతవరకు కాపాడతల్లా, ఏయో పెద్ద పెద్ద ఫంక్షన్లో వాటికి తప్ప
ఎమ్మెల్యేలు అనుకుని తప్పే ఉందండి. వాళ్ళు చేస్తాగా ఉంటారు, కనీసం వాళ్ళ పక్కన తిరిగే పార్టీ వాళ్ళ కోసమని చేయటాగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఆ ఛాన్స్ లేదని అంటున్నారు జనాలు ఎవరు. ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది? మన పెనమలూరు నియోజకవర్గం నుంచి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుండిద్ది? ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఇంటి కూడా పరిస్థితి కూడా బాగాల. ఇప్పుడు ఉన్న పరిస్థితి నాకు ఇప్పుడు ఎలాగుందంటే ఉన్న పరిస్థితి ఉన్న మాట షూట్గా మొహమే చెప్పేస్తా, దీంట్లో మొహమాట లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి మా ఇంట్లో ఉందంటే ఒకప్పుడు ఒక రామారెడ్డి వెళ్ళాం కానీ రాజశేఖర రెడ్డి కానీ ఆ టైంలో కానీ బాగుండేది. ఇప్పుడున్న పొజిషన్ తినటానికి కానీ ఆటో డ్రైవర్లు కానీ వ్యాన్లు కానీ ఇట్టుపడవట్ల. ఈ మాకు ఇన్సూరెన్స్ కూడా ఇట్టుపడవట్ల. ఉన్నకాడ పేనం కాడ తెచ్చుకుంటున్నారు, ఉన్నకాడ ఉన్న ప్రమాదం కూడా అయిపోయినా అవకాశం కూడా లేవు, ఏవి లేవు. ఉన్నకాడ ఇంట్లో పిల్లలు భార్య వాళ్ళు కాపలు చూసి పొద్దుగులు చూసి ఇది రిస్క్ పడి బాగా వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇవ్వబడే అవకాశం కూడా లేదు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఇదిగో అదిగో అన్నాడు, ఎవరు అని అన్నారు వాళ్ళు. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరన్నా అవనే. నేను కనీసం ఒక సంవత్సరం క్రితం కానీ ఈ 6 నెలల క్రితం కానీ ఈ నెంబర్ చేస్తే ఎవరో అన్నారు. ఇలా పరిస్థితి ఎవడ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మా ఇళ్ళగాడ 3 సెంట్లు ఒక చెంటు అమ్మేసాం, మా చెంట్లు ఒక కట్టుకున్నాం. ఇప్పుడు ఆ ఉండగాడ మా 2 గదుల్లో మేము ఆ బేరం కూడా బయట పెట్టుకున్నాం. ఉన్న పరిస్థితి కూడా లేక మా చెల్లెళ్ళు బ్యాంకులో పెట్టారు ఒక 5 లక్షలు. ఈ మోటార్ బిల్లు సరి లేక ఈ ఇల్లు 5 సంవత్సరాలు ఇది ఆ బ్యాంకులో పెట్టారు, ఈ గాంధీ గోపురగా. ఇప్పుడు అది కట్టలేక మెంగలేక ఇప్పుడు నేను కట్టుకున్నా. ఇప్పుడు ఆ 2 గదుల్లో బేరం అవుతుంటే నేను కొనుక్కున్నా మా ఇంట్లో. సార్ ఇప్పుడు మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది అంటున్నారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది మీ సమస్యలు బట్టి? ఉన్న ప్రభుత్వం నేను ఏంటంటే ఉన్న పరిష్కారం ఇంటికాడ చెప్తాను, దాన్ని కూడా చెప్తాను. నేను ఇప్పుడు ఇంట్లో 2 గదుల్లో బేరం బయట అవుతాయి, నేను అడ్డం తిరిగిన తర్వాత మళ్ళీ అడ్డం తిరిగిన తర్వాత నేను అయ్యా బాబు బతిమలాడుతున్నా ఎవరిని, మా ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ. కనీసం పిల్లలు కూడా చూస్తలే సరిగా, మనిషి కూడా ఏ ఖాతరు కూడా చేయట్లా. మనిషి కూడా ఎలాగుందంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా ఉందంటే మరి దారుణంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు మా పిల్లలు కానీ మా భార్య కానీ ఈ నాకు కాదు ఎవరైనా అలా బాగుండాలి, మనం బాగుండాలి. కానీ ఉన్న పరిస్థితి కూడా అలా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఉన్న 2 గదుల్లో బేరం పెడుతుంటే అప్పుడు లంచం ఎక్కువ అయిపోయింది. అయినా బతిమలాడినా మనిషి కూడా లెక్క చేయట్లా. ఇప్పుడున్న పరిస్థితి వ్యాపారంగా బట్టి ప్రభుత్వం కానీ వ్యాపారం కానీ ఏదైనా అవనే మనిషి తన మనని ఇప్పుడు లేదు. అక్కడ దాకా ఎందుకు మా ఇంటికాడే నేను 2 గదుల్లో 16 సెంట్లు మెండి అయింది. 3.5 ఇచ్చా, కాగితాలు ఏమి రాపించుకోలే. మా చెల్లెలు నేను నమ్ముకున్నా, మా ఆడపిల్లలు నమ్ముకున్నా. ఇప్పుడు మీ సమస్యల గురించి కాదండి, ప్రభుత్వం మారాలా, ఇదే ప్రభుత్వం రావాలా, మీకు అసలు ఏ ప్రభుత్వం కావాలి? ప్రభుత్వం కూడా కొద్దిగా పరిస్థితి కూడా మారాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా మా ఇంట్లో కూడా అదే పరిస్థితి కూడా ఎలాగైంది. ఇప్పుడు రోడ్లు కూడా పడుతున్నాం, అదే పరిష్కారం. ఇప్పుడున్న పరిస్థితి కూడా ఇప్పుడు అదే జరుగుద్ది. నేను అన్నం కాదు, అదే జరుగుతుంది. అది పరిష్కారం అలాగే అది రాకూడదు, ఎవరో బాండం కోరుకోవాలి కానీ రాకూడదు ఆ పరిష్కారం. అది పరిస్థితి. అంటే ఈసారి మన ఆంధ్రాకి ఈ యొక్క పెనమలూరు నియోజకవర్గానికి ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది? ప్రభుత్వం అంటే ఆయన చేసే పనుల్లో ముందు మొత్తం మంచిది కాదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అంతా బాగుంది కానీ ఆయన పెట్టిన మద్యం మాత్రం నిషేధిస్తే బాగుండిద్ది అంటారు. నిత్యావసర సరుకులు ఎక్కువే, నిత్యావసర సరుకులు కూడా ఎక్కువే. మరి ఆయన ఈ యొక్క నిత్య వస్తువుల్ని ఎక్కువ పెంచేశారు, ఇంకా చూస్తేనేమో ఈ యొక్క మద్యం కూడా ఎక్కువ పెంచేయడం అనేది జరిగింది. మరి ప్రభుత్వం రావాలా లేకపోతే వచ్చే ఎన్నికల్లో వేరే ప్రభుత్వం ఏమన్నా అధికారంలోకి రావాలా? అధికారం అంటే టీడీపీ వస్తే బాగుండిద్దా లేకపోతే ఇదే ప్రభుత్వం? ఇప్పుడు ఇదే కంటిన్యూ అయింది అనుకో కష్టమే. మరి అదే ఇవన్నీ ముందు మంచిదమ్మి నిత్య సరుకులు తక్కువ అమ్మారనుకో అది మంచిది. మరి అలా రావాలంటే మీరు ఏం వేయాలంటే ఓసారి చెడ్డాం కాబట్టి ఓసారి అటే వేస్తాం, తెలుగుదేశానికి వేస్తారు. మరి గెలుస్తారంటారు ఆయన చంద్రబాబు నాయుడు గారు? గెలుస్తారంటే ఇప్పుడు ఒకసారి చూస్తుండారు కదా, దెబ్బతిని ఉండారు కదా. ఒకసారి దెబ్బతిని ఉండేవాళ్ళు ఇంకోసారి దెబ్బ కింద చేపెడతారా? అంటే 2014లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన హయాంలో ఈ యొక్క ప్రభుత్వం ఎలా ఉండేది, 2019 ఎలా ఉందండి? ఉంటూ ముందు మాత్రం ఆయన మంచిది అమ్మేవాడమ్మా. నిత్యావసర సరుకులు రీజనబుల్గా ఉండి బాగుంది. మరి 2019 నుంచి చూస్తుంటే 2019 అంటే 90 రూపాయలు నూనె ప్యాకెట్ 150 రూపాయలకి వెళ్ళింది. 600 గ్యాస్ బండ 1100కి వెళ్ళింది. మరి మధ్య తరగతి వాళ్ళు అందరూ మరి ఎక్కువేగా. మరి ఇంకొక అవకాశం ఇవ్వండి అని అంటున్నారు కదా జగన్ గారు, ఏమంటారు మీరు?
అవకాశం అంటే ఇప్పుడు తెల్లారులు ఎత్తే కష్టపడి పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. పనికి వెళ్ళే వాళ్ళు ఉద్యోగస్తులు వీళ్ళు ఒకటేనా. మనం 300 తెచ్చుకుంటాము. 300 ఆయిల్ ప్యాకెట్కి 150 అవుతుందిగా. 150 ఎన్ని రోజులు వస్తుంది? ఆయిల్ ప్యాకెట్ 5 రోజులు వస్తుంది. మరి ఎట్టా అంటే జనాభా పెరిగితే ఇవన్నీ పెరుగుతాయి అంటున్నారు కదా మరి చాలా మంది. జనాభా పెరిగితే నిత్యావసర పెరుగుతాయి అంటున్నారు కదా. ఎందుకు పెరుగుతుంది? నిత్యావసర సరుకులకి జనాభాకి ఏమైనా సంబంధం ఉందా? అదేం కాదు. ఈసారి మీ ఓటు ఎవరికి ఇస్తారు?